మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని సమస్యలు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేసేవాళ్ళు లేరు. సొంత సమస్యలు పరిష్కరించుకునే స్వార్థపరులు పుట్టుకొచ్చారు. వారి మనసులో పుట్టినటువంటి ఉన్మాదాన్ని దేశమంతటిపై రుద్దటానికి ప్రయత్నం చేశారు, కానీ సమస్యల పరిష్కారం చూసేవాళ్ళు లేరు. ఓకేనా? రెడీ. నంబర్ 1, అవినీతి. నీతి న్యాయములు లేకుండా బ్రతకటం. నంబర్ 1 ఏమిటి? అవినీతి. నంబర్ 2, పేదరికం, ఆర్థిక అసమానతలు. రెండవది పేదరికం మరియు ఆర్థిక అసమానతలు. మూడవది నిరుద్యోగం. మూడవది ఏమిటి? నిరుద్యోగం. నాలుగవది మహిళలు మరియు పిల్లలపై ఘోరమైనటువంటి నేరాలు, అఘాయిత్యాలు చేయటం. మహిళలు మరియు పిల్లలపై ఘోరమైనటువంటి అఘాయిత్యాలు, నేరాలు చేయడం. ఐదవది మతపరమైన సామాజిక ఉద్రిక్తలు, మతపరమైన గొడవలు అని రాసుకోండి, సరిపోతుంది. మతపరమైనటువంటి గొడవలు. 6, కుల వివక్ష ఇంకా అనేక ప్రాంతాల్లో కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. కుల వివక్ష. 7వది విద్య మరియు ఆరోగ్య సేవలలో అసమానత. విద్య మరియు ఆరోగ్య సేవలలో అసమానత. 8, కాలుష్యము మరియు పర్యావరణ సమస్యలు. కాలుష్యము మరియు పర్యావరణ సమస్యలు. అర్థమైందా? ఇవన్నీ చూస్తాను, ఇవన్నీ చూద్దాం తర్వాత. ఇవన్నీ మీకు లిస్టు ఒక్కొక్కటి ఒక అరగంట మెసేజ్ చెప్తాను తర్వాత. జాగ్రత్తగా నేర్చుకుందరు. ఇది మీకు కూడా అవసరం. యూత్ భవిష్యత్తులో మీకు వీటన్నిటిని గురించి మీకు అందినంత జ్ఞానము ఉన్న బైబిల్ జ్ఞానంతో కంపేర్ చేసి సమాజాన్ని చైతన్యం చేసే దిశగా మీరు మాట్లాడాలి. ఓకే, రైట్. కాలుష్యం మరియు పర్యావరణ సమస్యలు. 9, తప్పుడు సమాచారాన్ని వేగంగా స్ప్రెడ్ చేయుట, అంటే వ్యాపింప చేయుట. తప్పుడు సమాచారాన్ని బహువేగంగా వ్యాప్తి చేయడం. మీడియా వచ్చింది చూసారా? మీడియా ఇప్పుడు అందుకని సోషల్ మీడియా వచ్చి ఒక విధంగా మంచి చేసిందని చెప్పాలా. అది 80% చెడే ప్రతి మనిషికి వ్యక్తిగతంగా. కానీ ఒకప్పుడు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చెబితే అదే వేదం. ఇక వాళ్ళు ఏం చెబితే అదే వేదం. న్యూస్ ఛానల్ చూసేవాడు ఎవరు లేడిక ఇప్పుడు టీవీల్లో. ఎందుకంటే అందరి చేతుల్లో ఏముంది? ఫోన్ ఉంది. ఆటోమేటిక్గా అందరూ ఎవరికి తెలిసింది వాళ్ళు ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో షేర్ చేసేస్తున్నారు. అందువల్ల దాన్ని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఒకప్పుడు మీడియా అంటే అందుకని ఏమీ లేక అనుకుంటాను, బాలాజీ నగరు, హైదరాబాదు మున్సిపల్ ఏరియాల్లో మీడియా బెగ్గర్స్ అని చెప్పాలి వాళ్ళని. ఎందుకంటే సామాన్యులు ఏదో కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటారు. ఆ ఇల్లు కట్టుకున్నది ఫోటోలు తీసుకోవడం, వాళ్ళని బెదిరించడం, పేపర్లకు వేస్తాం బెదిరించడం, వేలకు రూపాయలు, లక్షల రూపాయలు డిమాండ్ చేయటం, తీసుకెళ్ళిపోవటం. కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. మరి మన బాలాజీ నగర్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి? రోడ్డు సమస్యలు. ఒక్కసారి రోడ్డు తవ్వారంటే 2 సంవత్సరాలు రోడ్డు వేయరు కదా. కానీ ఇలాంటి దాని గురించి ఏ మీడియా వాడన్నా ఇండ్ల కాడ కుక్కల్లాగా వచ్చేసి డబ్బులు ఎత్తుకొని పోతారు కదా అడుక్కొని. ఒక్కడన్నా ఫోటో తీసి మీడియాకి మెయిన్ మీడియాకి పంపించారా? ప్రభుత్వాలకు పంపించారా? చేయరు వాళ్ళలాగా. అదనమాట. అంచేత ఇప్పుడు ఈ వ్యాపారం ఎత్తుకున్నారు, అడకతినే వ్యాపారం ఎత్తుకున్నారు, బ్లాక్మెయిలింగ్ వ్యాపారానికి ఎత్తుకున్నారు ఇప్పుడు. అందుకని సోషల్ మీడియా పూర్తిగా ప్రజల మధ్యకి వచ్చిన తర్వాత ఆ మీడియా వ్యాపారాలు పడిపోయాయి. సో ఏదేమైనా వీళ్ళు చేసేటువంటి దానిలో మంచి కంటే చెడు ప్రచారమే ఎక్కువగా ఉంటుంది. జరుగుతుందా జరగట్లేదా? అంటే సోషల్ మీడియాలో అంత నిజం వస్తుందని కాదు అర్థం. సోషల్ మీడియాలో కూడా 90% ఏమొస్తుంది? అబద్ధాలే వస్తాయి. అందుకనే ప్రస్తుత కాలంలో
తప్పుడు సమాచారాన్ని వేగంగా వ్యాప్తి చేయడం. 10వది చట్టాలను అమలు చేయుటలో ఆలస్యం, కోర్టుల్లో కేసులు పెండింగ్, న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్. అర్థమైందా? చట్టాలను అమలు చేయడం కానీ, లేకపోతే కేసులను తొందరగా సమస్యలను పరిష్కరించి న్యాయం చేయటం కానీ, ఈ కేసులు పెండింగ్ గుట్టలుగా న్యాయస్థానంలో పడి ఉన్నాయి. ఇవన్నీ చాలా అవసరమైనటువంటి విషయాలు. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి పెద్ద లోపాలని చెప్పాలి, సమస్యలని చెప్పాలి. వీటిని పరిష్కరించగలిగేటువంటి నాయకుడు ఎవరూ లేరు. ఇక ఇవి అసలైనటువంటి ప్రజలకు మేలు చేసేవి, ప్రజల్లోకి తీసుకెళ్ళదగినవి ఇవి అయి ఉండగా ఏ పని లేనట్టు ఈ మధ్యకాలంలో వేటిని తీసుకొచ్చి పెడుతున్నారు? దేశ సంరక్షణ కొరకు, దేశ ప్రజల కొరకు ఏది మంచిదో దాన్ని చెప్పండిరా బాబు అని చెప్తే దాన్ని చెప్పకుండా, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలను ఆదేశించకుండా, సామాన్య ప్రజలపై, రకరకాల మతాలపై మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధానంలో ఇప్పుడు ప్రభుత్వ అధికారులు మాట్లాడుతున్నారు, న్యాయస్థానాల్లో జడ్జిలు కూడా ఆదేశాలు ఇస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! దుర్మార్గం ఇది నిజంగా చెప్పాలంటే. అర్థమైందా? దుర్మార్గం. అందుకని కొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను, ఓకేనా? జాగ్రత్తగా చూడండి. మరి అవినీతి అనే దాని మీద కొన్ని రెఫరెన్సెస్ ఇస్తా, జాగ్రత్తగా చూడండి. బైబిల్ ప్రకారంగా అవినీతి అంటే మరి అది పాపం. బైబిల్ ప్రకారంగా యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, సకల దుర్నీతియు పాపము అన్నాడు. సకల దుర్నీతి పాపం. అర్థమైందా? అలాంటి దుర్నీతి దేవునికి అసహ్యం. దుర్నీతి అంటే దేవునికి అసహ్యం. ఎందుకంటే అది పాపం, దేవునికి అసహ్యం. అదే ఒక విధంగా ఇంకా చెప్పాలి అంటే అవినీతి అంటే అర్థం ఏంటంటే లంచాలు తీసుకోవడం, న్యాయాన్ని వక్రీకరించడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ప్రజల యొక్క హక్కులని హరించి వేయడం. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, అవినీతి అంటే అర్థం ఏంటంటే లంచాలు తీసుకోవడం, రెండవది న్యాయాన్ని వక్రీకరించడం, మూడవది అధికారాన్ని దుర్వినియోగం చేయడం. అధికారం ఉంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద మంచి చెడు ఆలోచించకుండా దాడులు చేయటం, అధికార దుర్వినియోగం చేయటం. ఎన్నైనాయి? మొదటిది లంచం, రెండవది న్యాయాన్ని వక్రీకరించడం, మూడవది అధికార దుర్వినియోగం, నాలుగవది ప్రజల హక్కులను హరించేయడం. ప్రజల హక్కుల్ని హరించటం. అర్థమైందా? ప్రజల హక్కుల్ని, వారి హక్కులను కూడా వాళ్ళు ఉపయోగించుకునేవారు అన్నమాట. వారి హక్కులను కూడా వాళ్ళు అనుభవించడానికి అవకాశం ఇవ్వరు. రైట్? ఇందులో బైబిల్ ఏం చెబుతుందో జాగ్రత్తగా చూస్తే నిర్గమకాండం 23వ అధ్యాయము 8వ వచనం, దేవుని ధర్మశాస్త్రంలో ఇలా రాయబడింది చూడండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 8వ వచనం అందులో రాయబడింది, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును అన్నాడు. చూసారండి? లంచగొండులు ఏం చేస్తారు? వాళ్ళ కళ్ళకి గ్రుడ్డితనం. ఏది చూడలేని గ్రుడ్డితనం? న్యాయమును, నీతిని చూడలేనటువంటి గ్రుడ్డితనం. అందుకని లంచం తీసుకోకూడదు. లంచం ఏం చేస్తుందంటే దృష్టి కలిగిన వాని గ్రుడ్డితనం కలుగజేస్తుంది, నీతిమంతుల మాటలకు అపార్థం కలిగిస్తుంది. ఇందులో ఎంత భయంకరమో అర్థమైందా? లంచం తీసుకోకూడదు, ఇది లంచం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 19వ వచనం, 16వ అధ్యాయం 19వ వచనం. చాలామందికి ఇవి కనబడు. ఏవేవో జరిగిన హిస్టరీని గురించి దేవుడు గ్రంథంలో రాయిస్తే చూసారా, బైబిల్లో బూతులు ఉన్నాయంటే పనికిరాని సన్నాసులు పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు.
మానవుని నైతిక విలువలను నేర్పి మనుషుల్ని మనుషులుగా నిలవబెట్టేటువంటి ఏకైక గ్రంథం దేవుని గ్రంథమైన బైబిల్. చూడండి ఆయన 16వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాయబడింది చూడండి. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. ఎవరికిది? న్యాయం తప్పి తీర్పు తీర్చుకొని తీర్పు తీర్చేటువంటి వాళ్ళు ఎవరు? జడ్జీలు. జడ్జీలకు కూడా న్యాయం నేర్పగలిగేది. ఎందుకంటే సకల మనుషులకు న్యాయాధిపతి ఎవరు? దేవుడు. అందరికీ తీర్పు తీర్చేవాడు దేవుడు. పక్షపాతం లేకుండా అందరికీ తీర్పు తీరుస్తాడు. ఎవరిని వదిలిపెట్టడు ఆయన, ఎవరిని వదిలిపెట్టడు. అందుకనే దేవుడు మనుషులకి తీర్పు తీర్చడానికి అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయకూడదటనైనా? మళ్ళీ చదవండి. పక్షపాతము చేయకూడదు, లంచం పుచ్చుకోకూడదు. ఎందుకంటే లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేస్తుంది అన్నాడు. లంచము జ్ఞానుల కళ్ళకి ఏం చేస్తుంది? గ్రుడ్డితనం కలుగజేస్తుంది. చూసారా ఎంత చక్కగా చెప్పేశాడో. అందుకని దేవుడు న్యాయవంతుడు, ప్రతి ఒక్కనికి తీర్పు తీర్చగలిగినటువంటి శక్తిమంతుడు దేవుడు కనుక ఆయన ఎదురు నుంచి ఎవరు తప్పించుకోలేరు. అందుకనే మానవ జాతికి మధ్యవర్తి గత భాగంలో కూడా చెప్పాను కదా, న్యాయాధిపతులు అంటే దేవుని ప్రతినిధులు. దేవుడు చేయవలసిన కార్యక్రమాలను జరిగించే ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని కలిగిన వాళ్ళు న్యాయాధిపతులు. అందుకని న్యాయమూర్తులు అంటే న్యాయానికి ఒక రూపాన్ని ఇచ్చేవాళ్ళు. మూర్తి అంటే రూపం, మూర్తిత్వం, మూర్తిమంతం అంటే రూపం. న్యాయానికి రూపం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు? న్యాయాధిపతులు. మరి వాళ్ళు కూడా తప్పుడు తీర్పులు చేస్తే ఎలాగా? పక్షపాతంతో తీర్పులు చేస్తే ఎలాగా? చేయొచ్చున్నలాగా చేయకూడదు. కానీ ఈరోజు జరుగుతున్నాయా లేవా? అన్యాయమైన తీర్పులు జరుగుతున్నాయా లేదా? కుల వివక్ష మీద క్రైస్తవులు, మరి మీకు చాలాసార్లు చెప్పాను కదా, క్రైస్తవులు వేరే అంటే తక్కువ కులస్తులు ఎస్సీలు క్రైస్తవులు అయితేనట ఎస్సీ హోదా రద్దు చేస్తారట. అదేంటి? సరే రద్దు చేసేసేయండి. రద్దు చేసేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఎందుకు రద్దు చేస్తున్నారు? ఆన్సర్ చెప్పాలి కదా వాళ్ళు. ఎందుకు రద్దు చేస్తారు? క్రైస్తవ్యంలో కులం లేదు. కులం లేకపోతే అసలు కుల వ్యవస్థని పుట్టించింది ఎవరు? కులం మీద రిజర్వేషన్ పెట్టింది ఎవరు? మీరా? ఇప్పుడున్నటువంటి అధికారులా? కారు కదా. దాన్ని ఎందుకు పెట్టారు అంటే వెనకబడినటువంటి కులాల వారు అభివృద్ధి చెందటం కొరకు పెట్టారు. మరి సరే, ఈ ఎస్సీలో నుంచి ఒకడు క్రైస్తవ్యంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరన్నా డబ్బులు ఇస్తున్నారా వాళ్ళకి? అక్కడికున్నటువంటి దారిద్ర్యం ఏమన్నా పోయిందా? వాళ్ళకి కష్టం ఏమన్నా పోయిందా? కష్టపడటం ఏమన్నా పోయిందా? కాబట్టి వాళ్ళకి ఎందుకు? ఒకవేళ క్రైస్తవ్యంలో అందరూ ధనవంతులు ఉన్నారా? ధనవంతులు ఉన్నారా? మీకు ఒక సంగతి చెప్తాను. ఇలాంటివి దేన్ని ప్రామాణికంగా తీసుకున్నారు వీళ్ళు? క్రైస్తవ్యంలోకి వెళ్తే కులం లేదని అంటే రాజ్యాంగాన్ని రాసేటప్పుడు, రాజ్యాంగాన్ని రాసి సమకూర్చేటప్పుడు అంబేద్కర్తో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు మేధావులు. ఆ మేధావులలో కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఆ క్రిస్టియన్స్ ఎవరంటే అగ్రకులాలలో నుండి క్రైస్తవులైనటువంటి వాళ్ళు. అగ్రకులాల నుంచి క్రైస్తవులైన వారు ఏం చేశారంటే, మరి ఎలాగా ఇదంతా ఎలాగా అనంటే, మాకు ఏ కులము వద్దు, ఏ రిజర్వేషను వద్దు అని వాళ్ళు చెప్పారు. అగ్రకులాలలో నుంచి క్రైస్తవులైన వారు ఆ రోజు రాజ్యాంగ నిర్మాణంలో వాళ్ళు కూడా ఉండి మా క్రైస్తవ్యంలోనికి ఇవన్నీ అక్కర్లేదు, క్రైస్తవ్యంలో ఈ కుల రిజర్వేషన్లు అక్కర్లేదు అని బాగా కలిగినటువంటి వారు, ఆస్తిపాస్తులు కలిగిన వారు చెప్పారు ఆ దినాల్లో. అంచేత వాళ్ళు చెప్పిన దాన్ని ప్రామాణికంగా తీసుకొని బీద వాళ్ళని, ఎస్సీలు తక్కువ కులంలో నుంచి అయితేనే ఎక్కువ కులంలో అయితేనే ఆడి క్రిస్టియన్ అయిపోతే
వానికి ఉన్నటువంటి అది కూడా ఓన్లీ ఎస్సీకి మాత్రమే రద్దు చేస్తారట. మరి మిగతా కులాల్లో నుంచి మీకు తెలుసా, ఏదో ఈ ఎస్సీల్లో నుంచే క్రైస్తవులైన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనుకుంటున్నారు. రెడ్లు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, చారులు ఆచారులు ఉన్నారు, తెలుసా మీకు, కమ్మలు ఉన్నారు, కాపులు ఉన్నారు, తెలుసు, బోల్డ్ మంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ దీని అర్థం అంటే వాళ్ళను కూడా ఏదో ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు నేను చెప్తుంది. ఎందుకు ఈ ఎస్సీల మాత్రమే రిజర్వేషన్లు రద్దు చేసి ఇబ్బంది పెట్టాలనుకున్నారు? దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం వలన ఇప్పుడు ప్రతి సామాన్యుడు కూడా ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళడానికి, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళడం కోసం ఎంత టార్చర్ చేస్తున్నారో. ఎవరిని ప్రజల్ని ఇబ్బంది పెట్టడానిక వాళ్ళు ఉంది ఇలాంటి ఆదేశాలు చేయటానికి. రైట్, ఒకవేళ మారిస్తే మార్చారు అనుకుందాం. ఒకవేళ దాంట్లో కులం లేదు అని అనుకున్నారు, ఇంకో కులాన్ని మార్చే హక్కు ఎవడిచ్చాడు? కులం లేని సర్టిఫికేట్ ఇచ్చేసేయి, అంతే కదా. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది. కులం లేని సర్టిఫికెట్, ఎస్సీ కులం లేని దాంట్లో క్రైస్తవులనే పోరు. క్రైస్తవ్యంలో బీసీసీ అని దేన్ని ఆధారం చేసుకొని చేశారు? మీకు అర్థమవుతుంది కదా. తర్వాత మీకు కూడా తెలియాలి, మీరు తర్వాత మాట్లాడాలి. అందుకే మీకు చెప్తున్నాను, ఇది క్రైస్తవ్యాన్ని బీసీసీ అని దేన్ని ఆధారం చేసుకొని ఆ కులానికి మార్చారు? యాక్చువల్గా రాజ్యాంగం ప్రకారంగా ఎవరికి కూడా ఒక కులములో ఉన్న వ్యక్తిని తీసి మరో కులములోనికి మార్చేటువంటి అధికారం లేదు. అలాంటి అధికారం వాళ్ళకి ఎవరికీ లేదు. అట్లెట్లా ఉంటుంది? ఒక కులస్తుని బలవంతంగా కులంలోకి మారుస్తారా? లేదలాగా. ఒక క్రైస్తవ్యం కులం లేనిది. 100% కులం లేదు దాంట్లో. ఎందుకంటే అందరినీ సమానంగా చూస్తారు. సమానంగా చూస్తున్నారు గనుక ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్సీ కింద వచ్చేటివి వీళ్ళకి లేకుండా చేస్తాం అని అంటే ఏమన్నా న్యాయంగా ఉందా? అంటే సమానంగా చూడటం అంటే అర్థం ఏంటి? ఆస్తులు పంచుకుంటారనా? అక్కడ హెచ్చు తగ్గులు ఉండవు, వివక్షలు ఉండవు. ప్రేమతో అందరూ సమానంగా చూసుకుంటారు. ఎంత పెద్ద కులస్తుడైనా ఎంత తక్కువ కులస్తుడైనా అందరూ సమానంగా ఒకే కుర్చీలో కింద ఒకే విధంగా ఒకే బోధ విని ఒకటిగా ఉంటారు. అది అక్కడ తెలియజేసినటువంటి సమాచారం. అంతేగాని ఇలాగ కులాల కోసం విభజించి ఇది చేస్తారని కాదు. వివక్ష చూపిస్తున్నారు కాబట్టి దాంట్లోకి వెళ్ళారని ఇప్పటికీ కూడా ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రపంచ దేశాలతో పోటీ పడటానుకున్న మన దేశం ఈరోజు ఎంత దయనీయ స్థితికి దిగజారుస్తున్నారో చూడండి న్యాయమూర్తులే. అవునా కదా? పొరపాట కాదా ఇది? ఎంత అన్యాయం అండి ఇది. ఒక కులంలో ఉన్నవాడిని ఇంకో కులంలో మార్చే హక్కు ఎవరిచ్చారు? కులాన్నే దేశంలో రద్దు లేకుండా చేస్తారా? గుడ్, దానికి మనం కూడా ఓటేయాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులని కాలరాయటం దీన్ని అంటారు. వారి హక్కులను కూడా వారిని ఉపయోగించకుండా చేసేటువంటి వారి హక్కులను కాలరాయటం, ఒకని స్వచ్ఛందంగా ఉన్నటువంటి అనుభవించడానికి అర్హుడైనటువంటి వాని హక్కును హరించి వేయటంలో ఫస్ట్గా ఈ బాధ్యత న్యాయస్థానమే తీసుకోవాలి. న్యాయస్థానమే తప్పు చేస్తుంది ఈ దినాలలో. ఇది దేశాన్ని మరలా ఒక 50 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్తున్నారు ఇలాంటి ఆదేశాలు ఇచ్చి. అది దుర్నీతి, అది అవినీతి, అది పక్షపాతంతో కూడిన ఆదేశం. అది బైబిల్ ఎంత చక్కగా చెప్పి మళ్ళీ చదవండి. ఇప్పుడు ఆ మాట ఎంత బాగుంటుందో. ఎక్కడున్నాం మనం? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం. నువ్వు న్యాయమును వక్రీకరించకూడదు, న్యాయం తప్పకూడదు, పక్షపాతం చూపకూడదు, లంచం తీసుకోకూడదు. ఎందుకంటే లంచము జ్ఞానుల కనులను గ్రుడ్డివాడినిగా చేసి నీతిమంతుల మాటల్ని తారుమారు చేసేస్తాయి. మంచేదో చెడేదో, న్యాయమేదో అన్యాయమేదో, ఏది అవసరమో ఏది అనవసరమో ఎవరు ఆలోచన చేశారు?
ఎవరు పరిశీలన చేశారు? సమాజాన్ని పరిశీలనగా చేసి తీర్పులు ఆదేశాలు ఇస్తుందా న్యాయస్థానం. దాని మీద ఎవరైనా కమిటీ వేసి విచారణ చేశారా? ఇన్వెస్టిగేషన్ చేశారా దాని మీద? లేదు. వెరిఫికేషన్ చేశారా? ఏ పరిస్థితిలో ఉన్నారు? సరే, ఎస్సీలోంచి క్రైస్తవులు అయిన వాళ్ళ జీవితాలు ఏ విధంగా మెరుగుపడ్డాయి ఎవడన్నా వెరిఫికేషన్ చేశాడు ఎవడన్నా? ఇంత అన్యాయంగా అంటే నేను చెప్తున్నది ఒకటే, ఇది అవినీతికి పాల్పడటమే అని. అర్థమైందా? మీకు ఏమన్నా డౌట్గా ఉందా? అర్థమైందా? అవినీతి అది. రైట్. ఇక మళ్ళా ఇంకొక వచనం చూడండి, 17వ అధ్యాయం సామెతల గ్రంథంలో 23వ వచనం ముందు ఇలా రాయబడింది, చదువుతాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనంలో ఏం జరపటానికి? న్యాయమును చెరిపేయడం కొరకు దుష్టుడు ఏం చేస్తాడట? ఒడిలో లంచం, రహస్యంగా లంచం తీసుకుంటాడు అని అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఒకనాటి ఇశ్రాయేల్ అధిపతుల కోసం చెప్తున్నాడు. నీ అధిపతులు తిరుగుబాటుదారులను, దొంగలతో సహవాసులను, వారందరూ లంచములను ప్రేమించుచున్నారు అన్నది. చూడండి, వారందరూ లంచమును ప్రేమిస్తున్నారు. ఇదే అవినీతి. అవినీతి. మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రజల నాయకులు లంచము కొరకు తీర్పు తీర్చుదురు. జడ్జిలకిచ్చే ఫీజు మీద న్యాయము ఆధారపడి ఉండే దుస్థితికి వచ్చింది. న్యాయం కోసం వాదించేటువంటి న్యాయవాదులు వారు పుచ్చుకునేటువంటి పారితోషికం మీద వారు న్యాయం కోసం పోట్లాడతారు. ఎంతమంది న్యాయవాదులు నిజంగా న్యాయం కోసం మాట్లాడుతున్నారు? 2 వ్యక్తులు న్యాయం కోసం వెళ్ళారు. ఒకడు అన్యాయము అయిపోయిన వాడున్నాడు, ఒకడు అన్యాయం చేసిన వాడున్నాడు, ఒకడు అన్యాయంగా బాధితుడైన వాడున్నాడు. 2 లాయర్లను పెట్టుకున్నారు. డబ్బున్నవాడు ఏం చేశాడు? ఆడ ఎంత ఇస్తున్నాడు నీకు న్యాయం కోసం? నాకు 2 లక్షలు. సరే, నేను 5 లక్షలు ఇచ్చేస్తా, న్యాయం నా వైపు మాట్లాడాడు చేయన్నాడు. అవతల లాయర్ని కూడా యువతలోడు కొనేసాడు. వీళ్ళ లాయర్ని డబ్బులు ఇట్టి పెట్టుకున్నాడు, అవతల లాయర్ని కూడా డబ్బులు ఇచ్చి కొనేసాడు. అయిపోయింది. ఎంతమంది లాయర్లు ఉన్నారు ఇలాగ న్యాయంగా న్యాయం కోసం వాదించేవాళ్ళు? చాలా అరుదు, తక్కువ. వేళ్ళ మీద లెక్క పెట్టగలిగినంతమందే. వేలకు వేల మంది న్యాయవాదులు ఉన్నారు, కానీ వేళ్ళ మీద 5, 10, 20, 30 మంది మాత్రమే ఉంటారు న్యాయం కోసం మాట్లాడేవాళ్ళు. అందుకని వీళ్ళందరూ న్యాయము తప్పేటువంటి వాళ్ళు. అందుకనే ఉన్నారు, ప్రజల నాయకులు లంచము కొరకు తీర్పు తీరుస్తారు, దాని యాజకులు పారితోషం కొరకు బోధిస్తారు. మంచి అవడం చెప్పాలంటే ఫీజు కావాలా? ఇది క్రైస్తవుల కోసం కూడా వర్తిస్తుంది. డబ్బుల కోసం వాక్యాన్ని బోధించేటువంటి విధానం చూసారండి ఎంత దుర్మార్గమో. అందుకని దీనివల్ల అవినీతి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటయ్యా అంటే న్యాయం నాశనం అయిపోతుంది. ఏమైంది? న్యాయం నాశనం అయిపోద్ది. నిర్దోషులు బాధపడతారు. సమాజంలో అసమానతలు పెరుగుతాయి. దేవుని తీర్పుకు పాత్రులు అవుతారు. అర్థమైందా లేదా? అందుకని దీనివలన దేశానికి కూడా నష్టమే. చదువుతారు ఒకసారి 29వ అధ్యాయం 4వ వచనం సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇది దేశానికి కూడా నష్టం. ఈరోజు దేశం కోసం, ఇది దేశం, ఇది మా దేశం, మా మతం ఉండాలి, ప్రతి పనికిమాలినోడు మాట్లాడతాడు. దేశం కోసం మాట్లాడాల్సింది, దేశం కోసం పోరాడేది ఎవరు? దేశ సంరక్షణ కోసం బార్డర్ మీద, నేవీలో, సముద్రంలోనూ, ఆకాశంలోనూ పోరాడుతున్నటువంటి యోధులు, సైనికులు ఉన్నారు. వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి, నిజంగా వారిని గౌరవించాలి. అదే పరిస్థితుల్లో దేశద్రోహం అనేటువంటి ఈ పరిస్థితిని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? లంచగొండులే దేశద్రోహులు. ఎవరు దేశద్రోహులు? దేశ ప్రజలను మోసం చేసేవాళ్ళు కదా దేశద్రోహులు. దేశద్రోహం చట్టం కింద లోపలేయాల్సింది వీళ్ళని యాక్చువల్గా. చూడండి ఆయన ఏముంది 4వ వచనం. న్యాయము జరిగించడం వలన
రాజు అయినా, మంత్రి అయినా, అధికారి అయినా దేశమునకు క్షేమం కలుగజేసిన వాడై ఉంటాడు. న్యాయం జరిగించేవాడు, పక్షపాతం లేకుండా న్యాయం జరిగించేవాడు ఖచ్చితంగా దేశానికి మేలు చేసేవాడై ఉంటాడు. లంచము పుచ్చుకున్నవాడు దేశాన్ని పాడు చేయను అన్నాడు. అందుకని దేశద్రోహం చట్టం కింద ఇలాంటి వాళ్ళ మీద పెట్టాలి కేసు. ఎవరిని పట్టుకోవాలో తెలియదు, ఎవరిని లోపలేయాలో తెలియదు, ఎవరికి న్యాయం తీర్చాలో తెలియదు. దేశాన్ని అంతటిని గ్రుడ్డి మార్గంలో నడిపించడానికి, దేశ ఔన్నత్యాన్ని అంతటిని కాలరాయడానికి, దేశ పరిస్థితులన్నింటినీ ఇంకో 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళటానికి అవినీతితో, అక్రమాలతో, దుర్నీతితో, లంచంతో, ఇంకా పక్షపాతంతో దేశాన్నంతటినీ దిగజారుస్తున్నారు. కానీ మానవ జాతి నడుచుకోదగిన క్రమాన్ని దేవుడు మనుషులు తమకు తాము ఏర్పాటు చేసుకున్న మార్గం, రాజ్యాంగం మనోళ్ళే రాసుకున్నారు. మన దేశాన్ని మన వల్లే పరిపాలన చేస్తున్నారు. మరి జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గతలన్నీ ఎక్కడవి? మన వాళ్ళలోనే. అంటే మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకై వీళ్ళు రాసుకున్న, చేసుకున్న చట్టాలను కూడా వీళ్ళు గౌరవించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే చట్టాలని చేసేది మేమే, దానిని అతిక్రమించేది మేమే, కేసులు పెట్టించేది మేమే, కేసుల్లోంచి బయటికి తెచ్చేది మేమే. మమ్మల్ని ఎవడు ప్రశ్నించేవాడు అనుకున్నారు? వాళ్ళందరూ ఎరగవలసింది ఏమిటంటే దేశ అధికారులైన, మంత్రులైన, ప్రధానులైన, నాయకులైన, చివరికి న్యాయమూర్తులైన వీళ్ళందరికీ కూడా తీర్పు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు. పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేటువంటి దేవుడు ఉన్నాడు. తగిన కాలం ముందు దేవుడు తీర్పు చేస్తాడు. కాబట్టి మీకు అర్థమైందా లేదా? ఏం చెప్పాను? మన దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతకు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఎన్ని అంటే ఒక 10 పాయింట్లు ఇచ్చాను మీకు. ఎన్ని ఇచ్చాను? 10 పాయింట్లు ఇచ్చాను. ఈ 10 పాయింట్లను కూడా ఒక్కొక్కటి మనం ఆలోచన చేస్తాం. ఈరోజు మొదటిగా మనం ఆలోచన చేసింది ఏమిటి? అవినీతి అనే దాని మీద. ఓకేనా? ఇక తర్వాత ఇచ్చినటువంటి దానిలో పేదరికం, ఆర్థిక అసమానతలు అనేటువంటి దాని మీద మరలా కొన్ని విషయాలు తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఓకే, రైట్.